పేరు నా పేరు వెంకట. ఫుల్ పైరు మీద ఉంటే ఏంది సెగ లేస్తుంది సార్ మాకు. కేటీఆర్ స్పీచ్ సెగన్ వేస్తుందా లేకపోతే కేటీఆర్ సెగ అంటే అప్పటికే మాకు సెగ లేస్తుంది అంటే ఎట్లా? ఒక ఊరు పడవ పడ్డ ఊరు, మొగడు చచ్చిపోయినాక ఎట్లుంటది సంసారం, మొగ దిక్కులేని సంసారం. ఊర్లో గ్రామ పంచాయతీ ఒక ట్రాక్టర్ అనేది మా ఊదలో ట్రాక్టర్ ఉండి గింత చెత్త మూలకు పడకుండా నీట్ గా ఎత్తుకపోయిన దినాలు ఉన్నాయి. రోగం రొస్టులు ఏం లేకుండా ఇప్పుడేమైంది ఊరు కాదు, ఎక్కడ దోమలకనే కడతాం, ఎక్కడ చెత్త అక్కనే మొత్తం ముళ్ళలుల్లా అక్కడ కడతాం. గ్రామ పంచాయతీ చేసే పనులకే ఎవరు గ్రామ పంచాయతీ చెత్త గిత్త ఎట్టిపోయేటోళ్ళకి జీతాలు లేవు. ఏమైంది మరి ఎమ్మెల్యే మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యే ఎక్కడ పోయిండు, మీరు ఎన్నుకున్నటువంటి ఎంపీ ఎక్కడ పోయిండు? మామూలు మొత్తం జీరో అయినాక ఈ గతి లేకపోతే మల్లెపూల లాగా ఉంటుంది మా సంసారం. మళ్ళా మా ఎమ్మెల్యే గెలిచినా మల్లెపూల సంసారం ఇలా ఎందుకు ఇట్లా అయింది అంటున్నా. ఇంకా పడాబడ్డాడు ఊరికింత ఎత్తుకత్తిని పోయాడు, సంసారం చేసేకి ఇట్లే ఉంటది. అంతే గట్లా అంటున్నా ఎందుకు మీరు అట్లా నమ్మలే కదా మేము చేసినాం. టీఆర్ఎస్ ఖచ్చితంగా చేసినాం. ఎవడో మోసపోయిండ్రు, మోసపోయి 6 గ్యారెంట్లు అని పెట్టినాను. కానీ 6 ఇట్లా ఒకటేది పనికిరాంది ఒకటే అయింది. అది ఆడోళ్ళది ఒకటి బస్ ఒకటే పనికిరాంది. ఒక ఏదో 100 రూపాయలు పెట్టుకొని 100 బిజినెస్ హైదరాబాద్ పోవాలంటే 100 రూపాయలు తీసుకొని పోతాం. చార్తలకు 500 మనం తిననిగా పెట్టుకుంటాం, ఒక 100 రూపాయలు పెట్టుకోలేమా? అదే అంటున్నా. ఇంత మంచిగా పెట్టిండు పనికిరాని కరెంట్ బిల్లు. మనం ఎన్నో చేస్తాం. మనం ఇంటికా అంటే మనం 50 ఇంచ్ టీవీ తెచ్చుకొని కరెంట్ బిల్లు కట్టలేమా? ఇప్పుడు కరెంట్ బిల్ ఇచ్చి యూరియా ఇచ్చి అది కరెంట్ బిల్ ఇచ్చి నీకు ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత యూరియా ఎందుకు నీకు? మాకు యూరియా అసలు అయింది ముద్ద దిగుతానే మనకు ఇది. ముద్ద లేని ఎన్ని ఫ్రీ ఇస్తే ఏం చేస్తావు? పెట్టుకొని 1 రోజులు వండుకోగలుగుతామా? అట్లాంటి బూతులు మాట్లాడకుండా ఇప్పుడు వారం రోజులు మా సెగ లేసా సార్. ఇది ఒక ఆడి మంచిని తోలుకోపోయి మేము యూరియా బస్తాల కొరకు 10 గంటలకు మేము పెట్టుకున్నాం. రాళ్ళు పెట్టుకొని మేమేం కొట్లాడుతున్నాం. ఈ రాయి నాది, ఈ చెప్పు నాది. దొడ్డికి పోవాలంటే మూత్రానికి పోవాలంటే ఆడ వండుకొని కన్నమ్మ కోసం ఉంది. పనికి మళ్ళీ రాజకీయం ఇది ఉండదు, చాలా రోజులు ఉండదు. ఇందిరమ్మ రాజ్యము ఏడ కనిపిస్తుంది. ఖచ్చితంగా మా ఊదలో ఉన్న బిల్డింగ్లకేను కలెక్టర్ ఆఫీస్ కానీ ఇవాళ మెడికల్ కాలేజ్ దానికి కలర్ వేయమని ఫస్ట్ మేము కట్టిన దానికి కలర్ వేయమను. మేము వేసిన కలరే ఉందా? మీ నల్లమల్ల ముద్దు బిడ్డ మీ నల్లమల్లకు ఇంత పెద్ద సీఎం అయితే మాత్రం చేయరా? నల్లమల్ల ముద్దు బిడ్డ అనేది పేరే. వాడు పుట్టింది పోతానో, చేసింది పోతానో, గెలిచింది పోతానా. మన వాడేం చేస్తారా? ఆయనకేనో అనుభవం లేడు. ఆయనకు 20 ఏళ్ళు నేను పెత్తానాలు ఇస్తా అన్నికి ఇట్లే ఉంటావి. 60 ఏళ్ళు కొంచెం ఆలోచిస్తాడు వాడు. పైఎగ్దమ్లో మాట్లాడి నైట్ పూట ఆలోచించి పని చేస్తాడు. మా ఓదలో జరిగినట్టు ఏదో కాలేదు అయితే అప్పు కానీ మాట్లాడేవాడు. కేసీఆర్ 100 కోట్లు అప్పు చేసినట్టు అవుతుంది. పనులు కనిపిస్తలేవు అవి. మేము 90% పనులు అయిపోగొట్టరు. 10% మేము చేసిన దానికి ఒక మోటార్ దించాను. ఒక రిజర్వేర్లకు బాహుబలి మోటార్ అనేది అవి వచ్చి దించి ఒకటి ఓపెన్ చేసిపోను. ఆయన 5 ఏళ్ళ ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేయమని చూస్తాం, చేయలేడు. ఎట్లా అనిపిస్తుంది స్థానిక సంస్థల ఎలక్షన్ ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? ఇప్పుడు రసబసంగా ఉంటది. మేము ఆల్రెడీ వ్యవసాయం పని చేసుకున్నాం, ఇప్పుడు సినిమా చూపిస్తాం. అయితే మాకు ఒక సంవత్సరం మొత్తం గతంలో ఒక సంవత్సరం పంట పండలే అనుకుంటాం, సినిమా చూపిస్తాం. లేకపోతే ఇంకా ముందర మా స్థానం ఉంది. అందుకే ఒక సంవత్సరం కాడికి మేము పంటలను బంద్ చేసుకుంటాం. కానీ ఇంకా పంటలు బంద్ చేసుకొని ఇదేందో ముందు చూసుకుంటాం మేము ఖచ్చితంగా. ఇప్పుడు మా ఆమె ఉంది కదా, మా భార్య 2500 ఇస్తానన్నది. 2500 కాదు, మా అమ్మకు పింఛని 2000, 4000 లేవు, 2000. మా భార్య 2500 లేవు. 2500 ఎందుకు ఇవ్వాలి సార్? నాకు అర్థం కాదు. ఆడ మంచి కష్టం చేసుకోమా మేము? 2500 ఎందుకు? ఒక రోజుకేనో 10,000 ఖర్చు పెడతాం. మాకు మంచి పంటలు అంతే. మాకు లెక్క కాదు. ఊర్లో పండుగ చేసుకుంటాం, ఒక్కొక్క ఇంటికాడ 50,000 ఖర్చు పెట్టుకుంటాం. కానీ మేము ఈ 2,500 కూడా చూసుకుంటూ ఉంటామా? ఆ పనికిరాని పనులు మొత్తం ఒకటి ఏది గ్యారెంటీ లేదు, ఏది కాదు వచ్చే పొజిషన్ కాదు. మళ్ళీ ఎలక్షన్లో సర్పంచులు అన్ని తిరిగేస్తే కాంగ్రెస్ లీడర్ వచ్చారు కదా, వాళ్ళు తిరగడానికనే భయపడాలి. ఆడోళ్ళు ఇప్పుడే గుజ ఏదో ఇట్లా ఫ్రీ బస్ పెడితే అంటే మాత్రం వాళ్ళు ఏం లొంగలేదు. వాళ్ళు ఏదో సిలిండర్ 500 సిలిండర్ ఏమో ఏది లేదు, ఉట్టి మాటలు అవి. ఒక్కరు కూడా తిరిగి మళ్ళీ అకౌంట్లో వాళ్ళే అమౌంట్ సిలిండర్కు 1050 రూపాయలు బాధ్యత తీసుకుంటారు. ఏమీ లేవు, ఉట్టి పనికిరాని పనులు ఎన్నో చెప్పారు కానీ వెళ్ళే పనులు కావు. 5 ఏళ్ళ వరకు ఆయన కళలు కానొచ్చు, 100 కనుకోకు ఆయన బాధ్యత. అది 10 ఏళ్ళు నేనే ఉంటాను. 10 ఏళ్ళు ఆయన కళలు అని చెప్తలేనా? నేను పండుకొని కళలు కానాలి. నేను ఒకప్పుడు నేను ఎమ్మెల్యే అంటే కళలు అంటా. నేను కళలు అనేది మస్తు ఉంది, అది నా బాధ్యత. మన కళలు మన కథ అది కానవలసింది. కానీ ఇంకోటి నేను ఇది చేస్తా ఇది విక్తా అది విక్తా అనేది కరెక్ట్ కాదు. అది లక్ష్యం పెట్టంత మళ్ళీ ఏం చేస్తాం అన్న? మాకు ఇబ్బంది ఉంది కాబట్టి బయట చేస్తాం. ఇబ్బంది లేకపోతే ఎందుకు చేస్తాం? ఏ ఇబ్బంది అయింది నీకు? ప్రతిదానికి ఇబ్బంది ఉంది కదా. బేజర్గా మన ప్రతి ఊర్లో గ్రామ పంచాయతీ ట్రాక్టరు ఎవరిచ్చిరు? అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ సార్ ఇచ్చిండు. ఇచ్చినప్పుడు ఏమైంది? దానికి డీజిల్ పోయినకే పైసలు లేవు వాళ్ళతో. ఇప్పుడు అంటే ఏం చేస్తాం మనం?
ఎట్లా ఉంది ఇది ఒక్కటే విషయం. ప్రతి ఇంటికాడ 20 రోజులు 25 రోజులు నెల రోజులు అదే. మన ఇంటికాడ బర్రెలు ఉంటే ఆవులు ఉంటే పెండ ఎట్లా వేసుకుంటున్నాం అట్లా పెండ వేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ అదే పెండ ఒక్క ఇంట్లో ఇంటికాడనన్నా సంచులు మూసి పెడితే దోమలు పడుతున్నాయి. ఆ గ్రామ పంచాయతీ బండి తిరుగుతలేదు ఊర్లో. ఎందుకు మరి ఇట్లా ఇప్పుడు మీకు ఒక ఎమ్మెల్యే ఉంటాడు, మీకు ఒక ఎమ్మెల్యే ఉంటాడు, వాళ్ళు మరి ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఇప్పుడు పట్టించుకోనికి ప్రభుత్వం వీళ్ళది ఉన్నప్పుడు మేము ఏం చేస్తాం చెప్పి. మా ఎమ్మెల్యే ఉంటే మేము బాధతో మాకు ఇంతకుముందు సూపర్ ఉన్నది. ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు ఏమైంది ఇంకా ఎవడు పట్టించుకుంటూ ఉన్నాడు. అలా డీజిల్ పోస్టర్ లేరు అని చెప్తున్నాను నేను ఫస్ట్. ఇంకా దానికి ఎట్లా ఉంటది మరి? ఎట్లా ఉండబోతుంది రానున్న రోజుల్లో మరి కాంగ్రెస్ పరిస్థితి? ఏం లేదు ఇంకా ఈసారి ఎలక్షన్ ఇప్పుడు ఉన్నాయి కదా ఆల్రెడీ తొందరలోనే, అప్పుడు చూపిస్తాం అంతే. ఇంకా గట్టి అంటే గట్టిగా